హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ అప్డేట్స్ తెలుగు ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే, ఏపీలో ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎవరెవరు అర్హులవుతారు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. చివరి వరకు అయితే చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీల్లో భాగంగా అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే అర్హులైనటువంటి వాళ్ళందరికీ అయితే కనుక సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేస్తామని అదే చెప్పారు. ఉచిత సిలిండర్లు పంపిణీలో భాగంగా మనకు ద్వీపం పథకం కింద అయితే కనుక వీటిని పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ పథకం కింద అయితే కనుక ఒక కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అయితే అందిస్తారు. అంటే మనకు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక 850 రూపాయలు వరకు ఉన్న సిలిండర్ ధర అయితే కనుక మనకు ఉచితంగా సంవత్సరానికి 3 అందించడం ద్వారా దాదాపుగా ఒక కుటుంబానికి 2500 రూపాయలు అయితే కనుక లబ్ధి అయితే పొందడం జరుగుతుంది. ఇక మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇచ్చే పథకంపై ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉండగా అందులో ఒక ద్వీపం పథకానికి అర్హులు గుర్తింపు అనేది ప్రక్రియ అయితే ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తోంది. ఇంట్లో ఒకటి నుంచి కనెక్షన్ ఉంటే పథకం అయితే అందదు అని తెలుస్తోంది. కరెంటు బిల్లు ఆధార్తో అయితే లింక్ అయ్యి ఫోన్ నెంబరు, చిరునామా, ధృవీకరణ పత్రాలు పరిశీలించి అర్హులను గుర్తిస్తారు. అలాగే ఈ పథకం పైన మంత్రి నాదెండ్ల మనోహర్ గారు స్పందిస్తూ ఎన్నికల భాగంగా ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. సంబంధిత శాఖతో చర్చించి త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను, అర్హతలను అయితే కనుక విడుదల చేస్తామని చెప్పారు. మరి ఈ పథకానికి సంబంధించిన ఏ అర్హతలు ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. అవసరమైన పత్రాలు చూసుకుంటే కనుక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబరు, విద్యుత్ బిల్లు, చిరునామా, రుజువు, పాన్ కార్డు. ఇంకా అర్హతకు ప్రమాణాలు చూసుకుంటే దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వాసి అయ్యి ఉండాలి. దరఖాస్తుదారు వారికనే ఒక ఇంట్లో ఒక ఎల్పిజి గ్యాస్ కనెక్షన్కి మాత్రమే కలిగి ఉండాలి. దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా గృహ గ్యాస్ కనెక్షన్ మాత్రమే కలిగి ఉండాలి. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే రానుంది. మొత్తంగా మనకు ఈ నెల కానీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే ఛాన్స్ అయితే ఉంది. దానికి సంబంధించిన ఈ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.